సీరియస్‌గా కట్ చేస్తున్నా అనుకుంటున్నారా? సీరియస్‌గా ఏముందండి. బెండకాయ కట్ చేస్తున్నా. బెండకాయ కట్ చేసేటప్పుడు ఇంకా అది చాలా ఉంటాయి. కట్ చేయాలి గదా చిన్నగా. సో, సీరియస్‌గా కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇష్టం లేనిది నాకు వెజిటబుల్స్‌లో అంటే ఈ బెండకాయ అనే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు బెండకాయ కర్రీ చేసినా ఏదో ఒకటి మిస్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అది ఇష్టంగా చెయ్యను కాబట్టి ఏదో ఒకటి అయిపోవాలి అన్నట్టు చేస్తాను కాబట్టి ఆ బెండకాయ కర్రీ ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను. ఇవాళ ఏది మర్చిపోయానని మీరు చూడండి. ఐ డోంట్ డిలే ఫర్దర్ లెట్ గెట్ స్టార్ట్ దిస్ వీడియో. హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటూ ఉన్నాను. చూస్తున్నారు కదా బెండకాయ అయితే బాగా కట్ చేసేసాను. ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను. ఫైనల్‌గా ఫ్రై కూడా చేస్తూ ఉన్నానండి ఆనియన్స్ అయితే. సో, దీంట్లో నేనేం మర్చిపోయాను అనేదైతే మీరే చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. సో, అన్నీ వేశాను కానీ ఒకటైతే మిస్ అయింది. ఇంతవరకు అయితే చూస్తూ ఉన్నారు కదండీ! సో, ఏది మర్చిపోయినాను వెజిటబుల్స్‌లో సో, చెప్పడం మర్చిపోద్దండి. సో, కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి డెఫినెట్‌లీ. లంచ్ అయ్యాక మేమైతే హాస్పిటల్‌కి వెళ్ళాలండి. ఎందుకంటే మరో వ్యాక్సినేషన్ ఉందనమాట ఆర్వి పాపకి. సో, వ్యాక్సినేషన్ అయితే వేపిచ్చాలి. ఇవాళ 2 ఇంజెక్షన్స్ అనమాట. సో, ఏడుస్తుందో లేదా అనేదైతే చూడాలి. సో, ఇంక తినేసి ఇంకా మేము కూడా వెళ్ళాలనమాట హాస్పిటల్‌కి వెళ్తూ ఉన్నాము. ఇంకా మేమైతే హాస్పిటల్‌కి కూడా వచ్చేసామండి. పిల్లలకి వ్యాక్సినేషన్ అంటే మనం భయపడాలి. ఇవాళ 2 ఇంజెక్షన్స్ కదా! ఏడుస్తుందో లేదో అనైతే కొంచెం టెన్షన్‌గా ఉంది. ఇవాళ 2 ఇంజెక్షన్స్ అయితే వేస్తారు. కొత్తగా నా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో, నాకు కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అలానే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా మరి ఎక్కువ వీడియోస్ పేరేమి పెట్టాలి అని చెప్పి. పర్వాలేదే తెలుసా నీ పేరు ఆర్విక అని సో స్టిల్ షీ డజంట్ నో మీ షీ థింక్స్ ఐఎమ్ a good person so far. From today she'll make out that I'm bad. Last time it was quick. Yeah, no, this time there are 2 shots and one is going to be a deep one. Oh, okay. So that particular flu vaccine has a small needle, so she'll not know much. Mhm. Whereas the bigger one, Okay. it is intramuscular, right? So ఇప్పుడు ఏడుస్తున్నాను. మాట్లాడియామా ఆర్వి అవి ఇక్కడ ఉంది. ఆర్వి ఇక్కడ అవి ఇక్కడ ఉంది. అవి అయిపోయింది. 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 ఆవి ఆవి ఎక్కడుంది? ఆవి ఎక్కడుంది? అయిపోయింది. అయిపోయింది. 2 ఇంజెక్షన్స్. అయ్యో. అసలు ఇక్కడ ఇస్తారా పోలియో డ్రాప్స్? The pulse polio may need. It's not given to us by the government. So you have to go to the government centers. That is different. Okay. What they give is the pulse polio, wild virus. Usually they give it on the same day. అయిపోయింది. ఇంజెక్షన్ చెప్పినా కదా ఇంజెక్షన్ ఇస్తారని అయిపోయింది. So if you miss it, there's no problem. Because you have got so many injections here. మేము ఎక్కువ ఏడుస్తుందేమో అనుకున్నాము. బెడ్ మీద నుంచి లేస్తూనే ఇంకా స్టాప్ అయిపోయింది. డాక్టర్‌ని చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటే స్టాప్ చేసేసిందన్నమాట క్రయింగ్. ఎక్కువసేపు ఏడిస్తే ఇంక మనకు అర్థం కాదు. ఫైనల్‌గా అయితే పాపకి మోటివేట్ చేస్తూ ఉంటే పిల్లలకి అర్థమవుతుందనమాట. సో, మీరు చెప్తూ ఉంటే వ్యాక్సినేషన్ వేపిస్తాము అని చెప్తూ ఉంటే పెయిన్ ఉంటుంది వేసినప్పుడు అని చెప్పేసి చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుందండి. సో, తెలియడం వల్ల వాళ్ళకి కూడా వాళ్ళు కొద్దిసేపే పెయిన్ ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి, ఆ కొద్దిసేపే ఏడ్చి సైలెంట్ అయిపోతారు. అలానే ఏడుస్తూ ఉంటే పారాసెటమాల్ డ్రాప్స్ వేస్తే సెట్ అయిపోతారు కొద్దిసేపయ్యాక. అది ఈ పాపైతే ఏడ్చలేదండి. సో, చూస్తున్నారు కదా! ఫుల్ హ్యాపీగా ఉంది. కొంతమంది అనుకోవచ్చు పిల్లలకి ఏమర్థమవుతుంది? సో, చెప్పడం వల్ల అని చెప్పి. యెస్ వాళ్ళకి అర్థమవుతుందండి. మనం చెప్పే విధానం బట్టి వాళ్ళు అండర్‌స్టాండ్ చేసుకుంటారు. అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటూ ఉంటారనమాట మనం చెప్పే విధానం బట్టి. సో, చిన్నప్పటి నుంచినే మనం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి మాట్లాడేది అర్థమవుతుందనమాట. సో, నేనైతే ఇలానే మోటివేట్ చేస్తూ ఉంటాననమాట పాపనైతే. డెఫినెట్‌లీ ఇంకా నేనెక్కడికైనా వెళ్తూ ఉన్నా తనకు చెప్పడం. సో, అలా చెప్తూ ఉంటాననమాట. నేనిక్కడికి వెళ్తూ ఉన్నాం, మనం ఇక్కడికి వెళ్తూ ఉన్నాము. సో, అక్కడ ఇలా చేస్తాము అని జెప్పేసి చెప్తుంటే తను కూడా హ్యాపీగా ఉంటుందనమాట.
సో ఇంకా ఇంజెక్షన్ వేపిస్తాము అంటే డెఫినెట్లీ ఇంకా నేను ఒక 2 డేస్ ముందు నుంచి గుర్తు చేస్తూ ఉంటాను అనమాట. వ్యాక్సినేషన్ ఉంది. సో ఏడ్చకూడదు అని చెప్పేసి. సో అలా మోటివేట్ అవుతారనమాట పిల్లలు కూడా. వ్యాక్సినేషన్ వేపిచ్చేసుకొని ఇంటికి కూడా వచ్చేసామండి. ఇంకా తర్వాత నేనేం షూట్ చేయలేదు. సో ఈవినింగ్ అలా సూపర్ మార్కెట్‌కి అయితే వెళ్ళామనమాట. అక్కడ తీసుకొని సో కావాల్సిన గ్రాసరీస్ ఉంటే ఇంకా షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాము. ఇంకా అలానే ఇక్కడ బాల్స్ కనిపిస్తే ఇంకా బాల్స్ అయితే లేవు. ఇంకా తీసుకుందాం అని చెప్పేసి బాల్ కూడా ఒకటి తీసుకున్నాము. ఇంకా ఐస్ క్రీమ్ చూసాక ఐస్ క్రీమ్ తీసుకోకుండా ఉంటామా? డెఫినెట్‌లీ ఐస్ క్రీమ్ కూడా తీసేసుకున్నాం అనుకోండి. నా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు కానీ ఫుల్‌గా చూడండి. సో ఫుల్‌గా చూడడం వల్ల నాకు వాచ్ టైమ్ పెరుగుతుంది కాబట్టి నాకు కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో డెఫినెట్‌లీ మీరు వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాను ఫుల్ వీడియో చూసి. వీడియోస్ అయితే ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్‌గా అప్‌లోడ్ చేస్తూ ఉంటా అండి. సో మీకు కూడా ఏంటి అంటే షాపింగ్ వ్లాగ్స్ ఇలా అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు. సో అందుకోసమే నేను డే వ్లాగ్స్ పెట్టకుండా ఇలా నార్మల్‌గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటాననమాట. మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, కామెంట్ చేయడం వల్ల నాకేంటంటే ఎలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి అనేది నాకు కూడా తెలుస్తుందన్నమాట. నా ఛానెల్‌లో ఎలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నారు అనని. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదేనండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. బై బై.